హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి మేము కాలభైరవుడి గుడికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మనకి సింహాచలం రోడ్లో ఉంటుందన్నమాట. సింహాచలం రోడ్ నుంచి వెళ్తుంటే మనకి రైట్ సైడు భైరవ కోనకి దారి అని ఉంటుందండి. సో భైరవ కోన ఎంట్రన్స్ చూడండి, నేను చూపిస్తాను. భైరవ కోన ఎంట్రన్స్ ఇదనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాక మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ వచ్చేసి మనం ఇదివరకు గుమ్మడికాయలో దీపం పెట్టేవాళ్ళమండి కాలభైరవుడికి. కానీ ఇప్పుడు గుమ్మడికాయ నిషేధించారంట. సో అక్కడ పెట్టనివ్వట్లేదు. కొద్దిగా నువ్వులు వేసి రెడ్ అండ్ బ్లాక్ క్లాత్తోని దీపం పెట్టిస్తున్నారండి. సో అదే అమ్ముతున్నారు అక్కడ. అవి నవధాన్యాలు, మనకు వచ్చేసి కొబ్బరికాయ సెట్ ఇవన్నీ ఇస్తున్నారు. అవి కొనుక్కొని మనం బయటే దీపం పెట్టాలండి. దీపారాధన బయటనే చేయాలి. ఇది వరకట దేవుడు కూడా బయటే ఉండేవారు. ఇప్పుడు దేవాలయంలా కట్టేశారండి కాలభైరవుడికి. భక్తులు ఎక్కువ రద్దీ పెరుగుతుందని దేవుడికైతే దేవాలయంలో కట్టారు. సో బయటనే దీపం వెలిగించి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ చూడండి, ఆ పక్కన మనకి వినాయకుడు కూడా ఉంటారు. వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఇక్కడ ఆ పక్కనే ఉంటాయండి. అది కాకుండా మనకు వచ్చేసి కాలభైరవుడి దేవాలయానికి ముందే మనకి కాళికామాత కూడా ఉంటారనమాట. సో తల్లికి పసుపు కుంకుమ అక్కడ ఇచ్చేసేయాలి. మనం వచ్చేసి కాలభైరవుడి గుడి లోపలికి లైన్ కట్టుకొని వెళ్తామండి. సో అక్కడ వెళ్ళాక మనం పాలు, విభూది స్వామివారి పాదాల మీద వేయాలి. కొబ్బరికాయ అది అన్నీ బయటనే కొట్టుకోవాలండి. లోపల అయితే కొట్టనివ్వరు. కొబ్బరికాయ అన్నీ శివాలయం, అక్కడ శివుడు ఉన్నారు చూసారా. సో అక్కడే ప్రసాదం అక్కడే కొబ్బరికాయ అది కొట్టి ఇంకా ప్రసాదం అక్కడే విడిచిపెట్టాలి. కావాలన్న వాళ్ళు తెచ్చుకోవచ్చండి, అది మన ఇష్టం. సో కాలభైరవుడు చాలా ఫేమస్ అండి. దేవుడు అయితే మాత్రం అంటే మనం కోరిన కోరికలు అయితే తీరుతాయి. కోరికలు నెరవేరితే మనం స్వామివారికి గారెలు మెడలో వేస్తామని మొక్కుంటే త్వరగా అయిపోతుందండి. అంటే గారెలు అంటే ఎన్నో కదా, చిన్న చిట్టి గారెలు వేస్తాం కదా, అలా 11 కానీ 21 కానీ మన మొక్కు బట్టి, పెద్ద మొక్కు అనుకోండి పెద్దగా మొక్కుకోవాలి, చిన్నదైతే చిన్నగా. మన కోరిక నెరవేరిపోతే మనం గారెల దండ స్వామివారికి వేయాలి, అంతే.
సో రోడ్డు చూసారా అంత అడవిలాగా ఉంటుంది. నిజంగా భైరవ కోన అన్నట్టే అంటే అంత చుట్టూ చెట్లు, అది చెట్లు అటు ఇటు కూడా చెట్లే ఉంటాయి అన్నమాట. రోడ్డు అయితే మాత్రం చాలా గతుకుల రోడ్డు అండి. వెహికల్స్ అవి వెళ్తాయి, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదేంటి కాలభైరవుడు టెంపుల్ అనమాట. ఎక్కువ అమావాస్య పూట అయితే చాలా రష్ ఉంటుందండి. ఎందుకంటే మనం అమావాస్యకే స్వామివారి టెంపుల్కి జనాలు ఎక్కువ వస్తారంట. చూసారా స్వామివారిని ఒకసారి? నేను అలా వీడియోస్ తీయచ్చో తీయకూడదో తెలీదు. సో నేనైతే వాళ్ళకి కనిపించకుండా ఏదో అలా కవర్ చేసి వీడియో అయితే తీసేసాను మీ అందరికీ చూపించడం కోసమండి. సో ఇదండి కాలభైరవుడి గుడి అయితే ఇది. భైరవ కోన ఎంట్రన్స్ నుంచి అలా స్ట్రైట్గా ఒక 2 km అండి. కొందరు అయితే నడుచుకొని కూడా వచ్చేస్తున్నారు, నడుచుకొని కూడా వెళ్ళొచ్చు మనకు ఓపిక ఉంటే. లేదంటే బైక్ మీద కానీ, లేదు కారు వెహికల్ ఏది ఉంటే అది. వెహికల్స్ అయితే వెళ్తే ఒక బస్సు ఒకటే వెళ్తే అక్కడికి, మిగిలిన వెహికల్స్ అయితే వెళ్తాయండి. సో ఎవరైనా భైరవ కోనకి వెళ్ళాలనుకుంటే కాలభైరవుడి గుడి అయితే మన సింహాచలం రోడ్లోనే ఉందండి. అక్కడికి వెళ్ళి ఒకసారి స్వామివారిని మీరు దర్శించేసుకోండి. నాతో పాటు మీరందరూ చూస్తారని నేను ఈ వీడియో తీసానండి. సో మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మమ్మల్ని ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.